కాకతీయ యూనివర్సిటీ వీసీపై విజిలెన్స్ విచారణతో కేయూలో కలకలం రేగింది. పదవిలో కొనసాగుతూ విజిలెన్స్ విచారణ ఎదుర్కోబోతున్న మొదటి కేయూ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్. మొత్తం 4 అంశాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వీసీతో పాటు మరో 4గురిపైన దర్యాప్తు చేయాలని చెప్పింది. ఇంతకీ వీసీ తాటికొండపై ఉన్న ఆరోపణలేంటి? కేయూ వీసీ తాటికొండపై తీవ్ర ఆరోపణలు. వర్సిటీ భూముల కబ్జాపై నోరు మెదపని వీసీ. యూనివర్సిటీ నిధులు వాడకంపైన ఆరోపణలు. బదిలీలు, నియామకాలపై విద్యార్థి సంఘాల ఫైర్. కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై దాదాపుగా అందరూ వ్యతిరేకంగా మాట్లాడటమే తప్ప ఎవరూ పాజిటివ్ గా మాట్లాడిందే కనిపించలేదు. ఇప్పుడనే కాదు, వీసీ వ్యవహార శైలిపై గత 3 ఏళ్లుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకున్నదే లేదు. ఆ మాటకొస్తే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతున్న ఎవరిపైనా ఇంతవరకు ఎంక్వైరీ జరిగిందే లేదు. ప్రస్తుతం వీసీ తాటికొండపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం కాకతీయ యూనివర్సిటీ చరిత్రలోనే మొదటిసారి. మరీ ముఖ్యంగా టర్మినేట్ చేసిన బోధనా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంపై ఎన్నాళ్లుగానో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు బదిలీలు, నియామకాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారు అన్న ఆరోపణలున్నాయి. యూనివర్సిటీకి నాక్ గుర్తింపు కోసం నకిలీ ప్రాజెక్టులు ఆమోదించి అక్రమాలకు పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాలు సైతం గతంలో ఎన్నోసార్లు ఆరోపించాయి. ఇవే కాదు, కాకతీయ యూనివర్సిటీ భూములను కొంతమంది కబ్జా చేశారు. దానిపై ఎంక్వైరీ కూడా నడిచింది. బాధ్యులెవరో కూడా గుర్తించారు. వర్సిటీ భూముల కబ్జాపై రిపోర్ట్ అందినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అకుట్ ఫిర్యాదు చేసింది. అందుకే వీసీ తాటికొండపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఎంక్వైరీలో ఎవరెవరు తప్పులున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ బయటకు వస్తాయి కదా. గంత దూరం ఎందుకంటే గతంలో కూడా ల్యాండ్ రాజేందర్ రెడ్డి 2 ఎకరాలు తీసుకున్నాడు, 3 ఎకరాలు తీసుకున్నాడు అన్నారు కదా. వాటి మీద కూడా విచారణ చేయాలి. ఎందుకంటే నన్ను అడ్డం పెట్టేసి వెనుక వీళ్ళు ఏమేం చేసిండ్రు అనేది మనకు క్లియర్ తెలుసు. వాస్తవాలు ఎవరెవరు ఇలా పాత్రలే అనేది వీటన్నిటిని బయటికి తీయటానికి నేను స్వయాన ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడుతున్నా. ఈ విజిలెన్స్ దాంట్లోనే దీన్ని కూడా ఈ ల్యాండ్స్ ఎన్ని ఎకరాలు మొదటికెళ్ళి ఉండే, ఎక్కడ అన్యాక్రాంతమైంది. ల్యాండ్ అయితే కూడా ఎత్తుకపోడు కదా, ల్యాండ్ అయితే ఎత్తుకపోతాడా, ఆడ పెట్టాలా, అన్నీ బయటికి తీయాలనే ఉద్దేశంతో దాని మీద కూడా దాన్ని ఇచ్చేస్తున్నాం. ముఖ్యంగా రిజిస్ట్రార్ నియామకం పైన తీవ్ర దుమారం రేగింది. రిటైర్ అయిన వ్యక్తిని రిజిస్ట్రార్ గా నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీ చట్టం 1991 నిబంధనలకు విరుద్ధంగా రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును కేయూ రిజిస్ట్రార్ గా నియమించి యూనివర్సిటీలో అక్రమాలకు తెరతీశారని ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీ సొమ్మును రిజిస్ట్రార్ వృధా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా సరే యాక్షన్ తీసుకోలేదని చెబుతున్నారు. రిటైర్ అయినటువంటి ఒక ప్రొఫెసర్ను తన అనుయాయుడిని రిజిస్ట్రార్గా పెట్టుకుని తన యొక్క అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఆ తర్వాత జరిగినటువంటి తతంగంలో ఆయన ద్వారా, ఆ రిజిస్ట్రార్ ద్వారా వీసీ గారు ఒక 16 మంది అర్జెంట్ ఫ్యాకల్టీ పేరుతోటి యూనివర్సిటీ యాక్ట్ చట్టానికి చాప్టర్ 2 సెక్షన్ 49కు విరుద్ధంగా, అదేవిధంగా ప్రభుత్వం ఒక 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. వీసీ తాటికొండపై గతంలో ఓ కేసు రిజిస్టర్ అయింది. యూనివర్సిటీతో సంబంధం లేని పర్సనల్ కేసు అది. కానీ ఆ కేసు కోసం నియమించుకున్న అడ్వకేట్ కు యూనివర్సిటీ నుంచి ఫీజు ఇవ్వడం పైన అప్పట్లో దుమారం రేగింది. ఈ మధ్యన ఒక 5 లక్షల యొక్క తన ప్రైవేటు కేసుకు గవర్నమెంట్ తరపు నుంచి ఒక అడ్వకేట్ని పెట్టినట్టు తీసుకొని వేరే లాయర్కు ఆయన ఒక 5 లక్షల సొమ్మును, దానికి సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కేసు వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము విజిలెన్స్ వారికి సమర్పిస్తాము. వైస్ ఛాన్సలర్ పై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. పిహెచ్డి అడ్మిషన్లు అమ్ముకున్నారంటూ ఒకానొక సమయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ స్టూడెంట్స్ పై కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారనే విమర్శలున్నాయి. ఆ సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా కేయూకు వెళ్లి విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్న అధ్యాపకులు ఈ యొక్క యూనివర్సిటీ బాగోగుల గురించి అడిగితే వాళ్ళ మీద పర్సనల్గా కక్ష కట్టి వాళ్ళందరినీ కూడా పాలన పదవుల నుంచి తీసేయడం కానీ, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్లు చేయడం కానీ, కక్ష కట్టి అర్ధరాత్రి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేటువంటి చర్య ఏదైతే ఉందో ఇది మానసికంగా వాళ్ళని దెబ్బేసేటువంటి కుట్రలో భాగంగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. అతనికి ఎవరైతే అన్యాయులు ఉంటారో ఒక కోటరీని కట్టుకొని అవినీతి చేసి, నాక్ బిల్లుల్లో అవినీతి చేసి, అదేవిధంగా మెస్ బిల్లుల్లో అవినీతి చేసి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజులు తిరిగి ఇవ్వకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకున్నటువంటి ఈ మారుమూల యూనివర్సిటీలో
నేపథ్యంలో విద్యార్థుల యొక్క ఫీజులు 100% నుంచి 1800% వరకు పెంచి ఈ యొక్క విద్యార్థులు చదువుకోకుండా చేసి అందరూ డ్రాప్ అవుట్స్గా మిల్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఈ యొక్క వీసీ. విద్యార్థులందరూ కూడా మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి చదువుకున్న వాళ్ళు కూడా సర్టిఫికెట్లు తీసుకోకుండా ఉద్యోగాలు చేసుకోకుండా ఇప్పటికి పనికి ఆహార పథకం యొక్క కూలీలుగా విద్యార్థులు మిల్చాలంటే ఇలాంటి రాజకీయ అండదండలతో ఒక విద్యా వ్యాపారం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మూలంగానే ఈ యూనివర్సిటీ ఈ దుస్థితికి దిగజారిందని చెప్పేసి. పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలే కాదు, తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ ను ఉల్లంఘించి కేయూ పాలక మండలి మద్దతుతో 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీగా నియమించడం కూడా వివాదాస్పదమైంది. ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్లలో అక్రమాలు, చివరికి కాంట్రాక్ట్ లెక్చరర్లకు సైతం జీతాలు ఇవ్వకపోవడం, ప్రశ్నించిన ఉద్యోగులను బదిలీ చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వీటన్నిటిపైన కంప్లైంట్లున్నాయి. నాకు A+ గ్రేడ్ ఫ్యాకల్టీ వెళ్ళారు. 70% ఆఫ్ ద టీచింగ్ ఫ్యాకల్టీ పార్ట్ టైం టీచర్స్ యొక్క కృషితో నడుస్తున్నది. ఈ పార్ట్ టైం టీచింగ్ ఫ్యాకల్టీ నెలవారీ జీతాలు లేవు. గత 10 yearsగా మేము సఫర్ అవుతున్నాం. అత్యున్నత చదువులు చదివి విద్యార్థులకు మేము పాఠాలు బోధిస్తున్నాం. మాకు నెల జీతాలు లేవని చెప్పేసి గత 3 years నుంచి మేము మొరబెట్టుకుంటున్నా కూడా చివరి నిమిషం వరకు ఇప్పుడు చేస్తా అని మనం చివరి నిమిషం వరకు మమ్మల్ని వాడుకున్నాడు. నాకు A+ గ్రేడ్ రావడం కోసము యూనివర్సిటీలో మమ్మల్ని వెట్టి చాకిరి చేయించాడు. ఇలా మాటలు చెప్తూ మభ్యపెడుతూ మమ్మల్ని చివరి క్షణం వరకు తీసుకొచ్చి ఇప్పుడు నేను చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నాడు. వీసీ తాటికొండ రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న అకూట్ ప్రతినిధులు తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను విజిలెన్స్ విచారణ కమిటీకి అందిస్తామంటున్నారు. నా నోటీసులు అయితే డబ్బులు ఇచ్చింది లేదు, రిజిస్టర్ లేదు. ఖచ్చితంగా ఎలాంటి విచారణకైనా మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న ఫైల్స్ కానీ మాకున్న నాలెడ్జ్ని కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాం. అసలు వీసీగా చేయడానికి తాటికొండకు అర్హతే లేదన్నది మరో వివాదం. ప్రొఫెసర్గా 10 ఏళ్లు కూడా పనిచేయని తాటికొండను యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నియమించారని విమర్శిస్తున్నారు. బట్ వీసీ వర్షన్ మరోలా ఉంది. 3 ఏళ్ల పదవీ కాలంలో వర్సిటీని ఎంతో డెవలప్ చేశానంటున్నారు. న్యాక్ A+ గ్రేడ్ తన కృషి వల్లే వచ్చిందంటున్నారు. 300 మందికి పైగా పీహెచ్డీ ప్రవేశాలు పూర్తి చేశామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేశామంటున్నారు. కానీ ఓర్వలేని కొంతమంది తనపై ఫిర్యాదు చేశారని, ప్రభుత్వ విచారణను ఆహ్వానిస్తున్నారని చెప్పుకొచ్చారు తాటికొండ రమేష్.